రవికుమార్ చెప్పండి. రవికుమార్ స్టార్ట్ చెప్పండి. ప్యానల్లో ఉన్న అందరికీ నమస్తే. దాంతోపాటు ఈ చర్చని నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతూ మా కోసం మా వాణి చిన్నదైనా మా కోసం నిలబడుతున్నటువంటి భరత్ అన్న గారికి అట్లా జీ తెలుగు యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా అయితే వీళ్ళని ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు, మీరు ఎందుకు నమ్మారు, మీరు చదువుకున్న వాళ్ళు కదా, ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంటూ సమాజానికి మేధావులుగా పరిచయం ఉంటూ మా దగ్గరకు వచ్చి ప్రతిరోజు మా దగ్గరకు వచ్చి మా స్టడీ హాల్ దగ్గరికి మా లైబ్రరీల దగ్గరికి మా దగ్గరకు వచ్చి మీటింగ్లు పెట్టి ఇగో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది మాకు తెలుసు. ఆ తర్వాత లేలే మేము వస్తే తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 1,80,000 ఖాళీలు ఉన్నాయి, ఆ తర్వాత 20,000 ఖాళీలు అయితే మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసింది వీళ్ళు. అక్కడ నుండి ఇలా మోసం పరంపర స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది? వాళ్ళ అధికారంలో రాకన్నా ముందు ఫస్ట్ ఇచ్చిన హామీ ఏంది? మేము అధికారంలోకి వస్తే గ్రూప్ 1లో మెయిన్స్ కు అన్ని స్టాండర్డ్ తీసుకుంటామని హామీ ఇచ్చిండ్రు. అక్కడ స్టార్ట్ అయింది ఇలా మోసం. ఆ తర్వాత వచ్చినాక తీసుకున్నారా అంటే లేదు. ఇంకా రెండవది జాబ్ క్యాలెండరు మేనిఫెస్టో 60,000 ఉద్యోగాల తర్వాత వచ్చిందా, ఉద్యోగాల కన్నా ముందు వచ్చిందా? అదొక మోసం. ఆ తర్వాత వచ్చేసి జియో 46 తీసేస్తామని చెప్పిండ్రు. జియో 46 అంటే తీసేస్తామని చెప్తే మా పిల్లలందరూ కూడా కష్టపడారు, కానిస్టేబుల్ పిల్లలందరూ కూడా. అది అట్లే ఉంది. అదొక రకమైన మోసం. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ చేస్తాము, జాబ్ క్యాలెండర్లో మేము తప్పకుండా ఖాళీలన్నీ భర్తీ చేస్తాము, 2 దఫాలుగా భర్తీ చేస్తామని చెప్పిండ్రు. అక్కడ 2 దఫాలు కాదు కదా, 2 నోటిఫికేషన్లు కూడా లేదు. అదొక మోసము. ఆ తర్వాత నిన్నగాక మొన్న మేము ప్రోగ్రామ్ చేసిన ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఇక్కడ ఉన్నాడు, అక్కడ దయాకరన్ ఉన్నాడు, మమ్మల్ని అక్కడ నిలబడి అరెస్ట్ చేస్తున్నాడు. ఇందులో ఏమైనా మిస్టేక్ ఉండదు చూడండి. మీరు నిలబడి చెప్పే పోతే నిలబడి అరెస్ట్ చేస్తున్నారు. అంతకుముందు మహాధర్నాన్ని మేము ఒక ధర్నా చేసుకుంటే మా ధర్నాలో 5,000 మంది అభ్యర్థులుంటే 10,000 మంది పోలీసులను ఎందుకు ఎడతారు? ఇదేనా ప్రజాప్రభుత్వం? అది లేకపోతే మా జనార్దన్ పైన, మా ఇంద్ర పైన, మా పైన, మా అస్మా పైన అనినిత్యం వేధింపులు ఎందుకుంటాయి పోలీసులతో? అట్లానే టీజీపీఎస్ ఎక్కడ పోయినా టీజీపీఎస్ ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి గారు చెప్తారు, గౌరవనీయులు. అయితే ఎక్కడ ప్రక్షాళన చేసిండ్రు? ఇక్కడ చూడండి, టీజీపీఎస్ లో ఉన్నది ఎంతమంది? ముగ్గురే. టీజీపీఎస్ ఉన్న మెంబర్లు ముగ్గురే. ఇది సిబ్బంది లేరు కానీ ముగ్గురే. ఒక కోరం లేక ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒక కోరం లేనటువంటి పరిస్థితి రోజు ఉంది టీజీపీఎస్ లో. ఇదేనా ప్రక్షాళన అంటే? యూపీఎస్సీ పోయి వచ్చినాము, యూపీఎస్ లో నేర్చుకొచ్చినాము అంటున్నారు. ఇదేనా ప్రక్షాళన? 1,162 ఉద్యోగాలు ఉండాల్సిన టీజీపీఎస్ లో ముందు టీజీపీఎస్ లో ఉద్యోగాలు నింపండి. మీరు టీజీపీఎస్ లో ఉద్యోగాలు నింపితేనే కదా ఆ టీజీపీఎస్ లో ఉద్యోగాలు నింపరు. అది ప్రక్షాళన అంట. ఇదేనా ప్రక్షాళన అంటే? ఒక ముగ్గురు బోర్డులో పెట్టి ఒక ముగ్గురు ఉన్నాడమ్మా బోర్డులో. ఆ తర్వాత బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు. బీహార్ ఎన్నికల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఇక్కడ మోసం చేసింది కాబట్టి అక్కడ కూడా మోసం చేస్తారా నిరుద్యోగుల్ని? మీరు అడుగునా ఎందుకు ఆ వినతి పత్రం ఇస్తేనే మీకు ఇబ్బంది? ఇంకా ప్రజాప్రభుత్వంలో వినతి పత్రం కూడా వద్దా? మేము అరుస్తున్నా, అన్న తీసుకోండి అన్న, వినతి పత్రం చేయడానికి వచ్చినా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేపిస్తారని మా ముందు నిలబడితే అరుస్తున్నా. చిన్నగంట దయాకరణ ముందు అపాయింట్మెంట్ ట్రై చేయండి. ట్రై చేసినాము. అది ట్రై ఒక వ్యక్తి వచ్చిండు మా లైబ్రరీకి వచ్చి అపాయింట్మెంట్ 2 రోజులు ఇప్పిస్తానని చెప్పిండు. 2 రోజులు 20 రోజులు అవుతుంది, 25 రోజులు అవుతుంది. నిన్న మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నాకు చివరిలో టైం దొరికింది. అంటే నిరుద్యోగులు అంటే వీళ్ళకి ఇంత చిన్న చూపా? నిరుద్యోగులు అంటే ఇంత చులకన భావమా? మేము ఒకటే చెప్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలు వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని ఇచ్చిండ్రు? డిఎస్సి 5,973, అట్లానే సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 435, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 45, ల్యాబ్ టెక్నీషియన్స్ 2,050, నర్సింగ్ ఆఫీసర్స్ 2,050, ఈ ఫార్మసిస్టు 633, మొత్తం కలిపితే దాదాపు 11,000 ఉద్యోగాలు వచ్చినాయి. మీరు ఇచ్చిన 11,000 ఉద్యోగాలు అని చెప్పండి, కానీ మేము ఇచ్చిన 60,000, మేము ఇచ్చిన 60,000 అని ఎందుకు అట్లా చేస్తారు? మా త్యాగంతోనే మీరు ఏర్పడ్డారు. మా త్యాగం పునాదుల పైన ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. మా త్యాగం పునాదుల పైన మా కడుపు కాల్చుకుని మిమ్మల్ని గెలిపిస్తే మీరిచ్చే
రెస్పెక్ట్ ఇదా మాకు నిరుద్యోగులకు? మా ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు అడగడం. దాంతో పాటు ఒకప్పుడు చిక్కడపల్లి లైబ్రరీకి ఎందుకు వచ్చిండు? వాళ్ళ ఉద్యోగాల కోసం చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు. మేమేమనుకున్నాం, మాకు మా ఉద్యమం కోసం వచ్చిండు అనుకున్నాం. పెద్దలు రాహుల్ గాంధీ గారు తీసుకొని వచ్చిండు మమ్మల్ని నమ్మరని. అప్పుడు వాళ్ళ ఉద్యోగాల కోసం వచ్చిండు. ఈ రోజు కూడా వాళ్ళ కార్యకర్తల ఉద్యోగాల కోసం మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిండు. ఎందుకు వెళ్ళిండంటే రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుంది. కానీ అన్నాడు కదా, నేను ఆర్ట్స్ కాలేజీకి వచ్చి నెక్స్ట్ అక్కడ సభ పెడతా, ఎవరు నిరసన చేసుకున్నా చేసుకోండి, ఈసారి ముళ్ళ కంచెలు వద్దు, ఇవ్వద్దు, అందరు వచ్చి చెప్తే చెప్పుకోండి, 1000 కోట్లు అనౌన్స్ చేస్తా, ఇవన్నీ చెప్పాడు కదా. దాంతో సాటిస్ఫై లేరా మీరు? ఇక్కడ మోసం ఉంది. ఏం మోసం ఉందంటే మీరు గుర్తుంచుకోండి, ఇన్ని మోసాలు చేసినారు. మేము ఇప్పుడు ఎట్లా నమ్ముదాం? ఎందుకు మోసం ఉందంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ వస్తుంది. స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి, ఆ తర్వాత సర్పంచుల ఎన్నికలు ఉంటాయి. ఇంకా ఈ ఎన్నికల పీరియడ్ అంతా జిహెచ్ఎంసీ, అర్బన్ లోకల్ బాడీ జిహెచ్ఎంసీ. అయితే ఇవన్నీ అయిపోయే వరకు దాదాపు మార్చి అవుతుంది. ఆయన ఏమంటాడు, డిసెంబర్ లో నేను వద్దామనుకున్నా కానీ నోటిఫికేషన్ ఉంది, ఈ ఎన్నికల కోడ్ ఉంది, నేను రాలేనని అంటాడు. రాకపోతే అప్పుడు మీరు బ్లేమ్ చేయొచ్చు. రాడు. ఈ రోజు మాకు మోసం జరుగుతుంది, మోసమే చేస్తున్నారు. మైపాల్ ఒకటి లైన్ ఎక్కువసేపు మాట్లాడని అందరు తీసుకోండి. అయితే మీరు నిరసన చేసుకోవచ్చు, అందరికి అవకాశం ఇస్తాము, మీరు పోలీసు వాళ్ళు రాకండి, బారిగేట్లు పెట్టకండి అని వీసీకి పోలీసు వాళ్ళకి చెప్పే బదులు అసలు నిరసన లేకుండా రేపే రండి, నిరుద్యోగులతో చర్చలు జరుపుతా, ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్పండి. అవన్నీ సమస్యలు మాకు బాధ కలిగించే విషయం ఇంకొకటి అన్న మైపాలన్న పరిష్కారం చేస్తా. గుర్తించుకోవాల్సింది 3 నెలల తర్వాత ఒక్క నిరసనకారులు లేకుండా నేను చేస్తా. అవి ఏందో మరి మా మానవతరాయికి చెప్పండి, చనగన్ దయాకర్కి చెప్పండి, లేదంటే బల్మూరు వెంకట్ చెప్పండి, ఒక 4-5 రోజులలో తీసుకొని రండి. అవన్నీ నేను 1000 కోట్లు ఇస్తాను పెద్ద ప్రకటించే బదులు ఈ జీ తెలుగులో ఇప్పుడు నేను కొన్ని చదివిన రండి. ఇంకోటి ఇక్కడ మా పోలీసు అన్నలో కూడా అవమానం, మా తెలంగాణ పోలీసు అన్నలో కూడా అవమానం జరిగింది. మన తెలంగాణ పోలీసుల మీద నమ్మకం లేదా? సెంట్రల్ పోలీసులను తెచ్చిపెట్టుకున్నారు. మా పోలీసు అన్నలకు సెంట్రల్ పోలీసులు తెచ్చిపెట్టుకున్నారు. మా తెలంగాణ పోలీసు అన్నల మీద నమ్మకం లేదా మీకు? ఒక్క నిమిషం.